ఇది చూడండి ఇగో మరీ కామెడీ అయిపోయింది ట్రంప్ది అయితే. ఇక ఏమాత్రం మంచివాణ్ణి కాదు, ఇరాన్ వాళ్ళు కాస్త తెలివిగా వ్యవహరిస్తే మంచిది. ట్రంప్ చేతిలో మెషిన్ గన్ పట్టుకున్న ఏఐ ఫోటోతో పోస్ట్ పెట్టినట. గమ్మతున్నది ఈ ట్రంప్ది, ఆగమాగం సైకో సైకో ఉన్నది. ఇక ఓన్ సోషల్ మీడియా ట్రూత్ అని ఒకటి ఉన్నది కదా, ఇక అది ఒకటి దొరికినది, పెట్టుడే పెట్టుడు ఇక పోస్టుల మీద పోస్టులు పెడుతున్నాడు. పొద్దుగాల ఒకటి ఉంటుంది, మధ్యాహ్నం ఒకటి ఉంటుంది, రాత్రి ఒకటి ఉంటుంది. రాత్రి దానికి పొద్దుగాల దానికి సంబంధమే ఉండదు, మధ్యాహ్నం ఇంకేదో పెడతాడు. ఈ మెషిన్ గన్ పెట్టి ఇగో ఇట్లా వేలు చేస్తా అని ఇదేదో పెట్టినట్టు. ఇగో నో మోర్ మిస్టర్ నైస్ గాయ్ అట. వాళ్ళు ఇరాన్ వాళ్ళేమో అవసరమైతే దేశ ప్రజలంతా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండండి, కానీ లొంగిపోయే అవకాశమే లేదని ఆ దేశం పిలుపునిస్తుంది. ఆ దేశ ప్రజలకి అవసరమైతే ప్రాణాలు అర్పిద్దాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో శత్రువుకి లొంగిపోవద్దని చెప్తున్నది. ఇకపైన తాను ఏమాత్రం మంచివాడిగా ఉండబోనంటూ ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అణు కార్యక్రమాన్ని వదులుకొని ఒప్పందం కుదుర్చుకోవడం ఎలాగో ఇరాన్కు తెలియట్లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా వాళ్ళు కాస్త తెలివిగా వ్యవహరిస్తే మంచిది. ఈ మేరకు తాను యుద్ధ క్షేత్రంలో మెషిన్ గన్ పట్టుకొని నిలబడినట్టుగా ఏఐతో రూపొందించిన ఒక ఫోటోను ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేసిండు. అంతకుముందు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పైన ట్రంప్ విమర్శలు గుప్పించిండు. ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నా పర్వాలేదని ఫ్రెడరిక్ మెర్జ్ భావిస్తున్నారని, కానీ ప్రపంచం మొత్తం ఇరాన్ వద్ద బందీ అవుతుందని పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో తాను ఇప్పుడు చేస్తున్న పనిని ఇతర దేశాలు అధ్యక్షులు ఎప్పుడో చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. అమెరికాతో ఆ దేశ అధ్యక్షుడితో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని మెర్జ్ పేర్కొన్నారు. ఇరాన్తో యుద్ధం నుంచి ఎలా బయటపడాలో అమెరికాకు తెలియట్లేదని, అయితే ఆ యుద్ధ పరిణామాలను తాము అనుభవిస్తున్నామని అన్నారు. అవసరమైతే ప్రాణాలు అర్పిద్దాం. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న తరుణంలో యూకేలోని ఇరాన్ దౌత్య కార్యాలయం టెలిగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. శత్రువుకు లొంగిపోవడానికి బదులు యుద్ధంలో మనం ప్రాణాలు అర్పించి బలిదానం చేద్దాం, అందుకు సిద్ధంగా ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి అని ఇరాన్ ఎంబసీ పేర్కొన్నదట. ఇది యూకేలో యూరప్లో ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ యూకే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది హింసను ప్రోత్సహిస్తున్నట్టు కాదని, దేశం పైన తమ ప్రజల విధేయతకు సంబంధించిందని యూకేలోని ఇరాన్ ఎంబసీ సమర్థించుకుంది. మరోవైపు యుద్ధంతో నష్టాలు, అమెరికా దిగ్బంధంతో చమురు విక్రయించుకోలేకపోవడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. దీంతో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. ఇరాన్ కరెన్సీ విలువ బుధవారం $1కు 18 లక్షల రియాల్స్కు పడిపోయిందట. $1 = 18 lakhs అట. నిజానికి యుద్ధం మొదలైన తొలి రోజుల్లో డాలర్తో కరెన్సీ విలువ అంటే ఆ రియాల్ కరెన్సీ విలువ 14 లక్షల రియాల్స్కు పడిపోయినా తర్వాత కోలుకున్నది. యుద్ధం కొనసాగినన్ని రోజులు 9 నుంచి 10 లక్షల రియాల్స్ మధ్య ఉండిపోయింది. కానీ 2-3 రోజుల నుంచి మళ్ళీ పతనమవుతూ వస్తున్నదట. ట్రంప్కు యుద్ధంపై నిజాలే చెబుతున్నారా? పెంటగాన్ నివేదికలపైన వాన్స్ సందేహం అట. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా అంచనాలు తప్పడంతో అధ్యక్షుడు ట్రంప్కు సలహాలు ఇచ్చే అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయట. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ విషయంలో ఆందోళనతో ఉన్నట్లు ద అట్లాంటిక్ అనే ఒక కథనం ప్రచురించింది. యుద్ధ పరిస్థితిపైన రక్షణ మంత్రి చేస్తున్న ప్రకటనలను అంతర్గత భేటీలో వాన్స్ ప్రశ్నిస్తున్నట. ఇరాన్కు చెందిన త్రివిధ రక్షణ వ్యవస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీశాం, అమెరికా వద్ద ఆయుధ నిల్వలకు ఢోకా లేదంటూ వెల్లడిస్తున్నారు. ట్రంప్తో జరిగిన అంతర్గత సమావేశంలో వారిద్దరి ప్రకటన పైన వాన్స్ అనుమానం వ్యక్తం చేసిందట. వారు చెబుతున్న విషయాల్లో వాస్తవం ఎంత, అంతా బాగుంది అన్న ప్రకటన సరైందేనా అంటూ ఆయన నేరుగా వారినే నిలదీసినట్టుగా సమాచారం. ఏదో జరుగుతున్నది మొత్తానికి. అమెరికాలో కూడా అన్రెస్ట్ స్టార్ట్ అయింది. అక్కడున్న ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత. ఎన్ని లక్షల కోట్లు ఈ యుద్ధం కోసం ధారపోస్తున్నారు, దేశాన్ని ఆగం చేస్తున్నారనే ఒక అభిప్రాయం కూడా దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నది.